రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చదువుకున్నాం. 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇక్కడ 1 అని వేసి ఫుట్ నోట్లో ఏముందంటే ప్రాచీన పురుషుడు, అంటే మన పాత స్థితి అంతా కూడా మనం సిలువ వేయాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే మన పాత స్థితిని మనం సిలువ వేస్తామో అది మనం దేవుడిచ్చే పునరుద్ధాన బలాన్ని పొందుకోవడానికి మొదటి అడుగుగా ఉంటుందన్నమాట. అందుకని మనం యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అని అంటున్నారంటే తన సిలువని ఎత్తుకోవడం. సిలువ అంటే శ్రమ అని మనం ప్రతిసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలంటే అది సొక్కంతో వచ్చేది కాదనమాట.